హాయ్ హలో గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ దీప్తి వర్మ. అండ్ ఇవాళ బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంటున్నా. హై ప్రోటీన్ అండ్ లో క్యాలరీస్లో మీన్స్ మిల్ మేకర్ ఉంటుంది కదా, మిల్ మేకర్ అండ్ బ్రెడ్తో అనమాట. ఇది నేను ఫస్ట్ టైం చేసినప్పుడు టేస్ట్ ఎలా ఉంటుందో నేను వీడియో చేయలేదు. ఫస్ట్ నేను టేస్ట్ చూసిన తర్వాత నెక్స్ట్ టైం వీడియో పోస్ట్ చేద్దామని. సో ఇది సెకండ్ టైం అనమాట. సూపర్ ఉంటుంది, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత అందరూ నా కోసం ఒకసారి ట్రై చేయండి. డెఫినెట్లీ మీకు బాగా నచ్చుతుంది. తర్వాత మీరు ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ చేయొచ్చు. నేను షూర్గా చెప్పగలను, చాలా బాగుంటుంది. రెసిపీ చూసేద్దామా? కమ్. ఇలా ఒక గిన్నెతో వాటర్ పెట్టుకుని అది కొంచెం వాటర్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు మిల్ మేకర్ వేసుకోవాలి. వేసుకుని ఒక 2 to 3 minutes బాయిల్ అయితే సరిపోతుంది. మిల్ మేకర్ చాలా తొందరగానే బాయిల్ అయిపోతుంది, కుక్ అయిపోతుంది కదా. రెడీ అయిపోయింది. సో వాటిలోని వాటర్ అంతా మనం క్వీజ్ చేసేసుకుని, వాటర్ లేకుండా ఒక బౌల్లో తీసుకుని వాటిని చిన్న చిన్న పీసెస్ కింద చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా చిన్న ముక్కలుగా చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, అవి ఆయిల్లో వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మరీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అవసరం లేదు, మనం బ్రేక్ఫాస్ట్లోకే యూస్ చేస్తున్నాం కాబట్టి. లైట్గా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న టొమాటో ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీనిలో ఏంటంటే ఆనియన్స్, టొమాటోస్, తర్వాత మన దగ్గర క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా చిన్న ముక్కల కింద కట్ చేసి క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర క్యాప్సికమ్ లేదు కాబట్టి ఓన్లీ ఆనియన్స్ అండ్ టొమాటోసే వేసుకున్నాను. బాగా రెండు ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ అండ్ టొమాటోస్ బాగా మగ్గిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం, రెడ్ చిల్లీ పౌడర్, అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మన బ్లాక్ పెప్పర్ ఉంటుంది కదా, మిరియాల పొడి కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత
చేసుకున్న తర్వాత మనం ముందుగా మిల్ మేకర్ చిన్న చిన్న పీసెస్ కింద రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఈ టొమాటో ఈ మిశ్రమంలో కలిపేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ మిల్ మేకర్లో ఉన్న కొంచెం వాటర్ ఏమన్నా చెమ్మ ఉంటే అది పోయేంత వరకు ఒక 5 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీకు స్పైసెస్ కొంచెం ఎక్కువగా ఉండాలంటే ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ప్యాన్ పెట్టుకొని మనం బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదా, వాటిని కూడా టోస్ట్ చేసుకోవాలి. లైక్ మీకు కావాలంటే నేతితో అన్న టోస్ట్ చేసుకోవచ్చు, నార్మల్గా టోస్ట్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్గానే టోస్ట్ చేసుకున్నా. తర్వాత మనం చిన్న బౌల్ తీసుకొని ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసుకోవాలి. దాన్ని లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా నేను ఒక చిన్న కుకుంబర్ స్లైసెస్ చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని పెట్టుకున్నాను. అవి కర్డ్లో యాడ్ చేసుకుని బాగా కలిపిన తర్వాత దీనిలో కూడా ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకుని మంచిగా బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం టోస్ట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదా, దాని మీద ఫస్ట్ ఒక స్లైస్ తీసుకుని కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం పెరుగుతో తయారు చేసుకున్న దాన్ని కుకుంబర్ అది రెడీ అది అలా లేయర్ కింద పెట్టుకున్న తర్వాత మనం మిడిల్లో ముందుగా సోయా అదే మిల్ మేకర్ మొత్తం స్టఫ్ రెడీ చేసుకున్నాం కదా, దాన్ని మిడిల్లో పెట్టుకోవాలి. సరిపడినంత పెట్టుకుని మళ్ళీ దానిపైన మనం ఈ పెరుగు కుకుంబర్తో చేసిన దాన్ని ఇంకొక లేయర్ కింద వేసుకోవాలి. పైన వేసుకుని ఇంకో బ్రెడ్ స్లైసెస్ పైన పెట్టేసుకోవడమే. పైన ఇంకో బ్రెడ్ పెట్టి కవర్ చేసుకున్న తర్వాత మనం ఇలా రెడీ చేసుకోవడమే. నేను వీళ్ళకి ఒక్కొక్క ఎగ్ 2 ఇడ్లీ పెట్టి విత్ కొబ్బరి చట్నీతో పెట్టానన్నమాట పిల్లలకి. సో ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.